ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరిక లేకపోతే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఇల్లు బంగారం లాంటి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టి ఆ ఇల్లు ఇచ్చారు. రాసుకుని ఉండండి, అన్ని తీసుకోండి, ఏంటంటే కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18 23వ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000. ఇప్పుడు ఎంత కావాలంటే అది ఇచ్చిన చెప్పతున్నాను. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెబుతున్నా, 1,40,00,000 వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చారు. నిన్నగాక మొన్న మా పాపాళ్ళు ఫోన్ చేసి ₹1,00,000 పంపించారు, 50,000 పంపించారు, 70,000 పంపించారు. ఫోన్ పే అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించారు. ఇది బాధ్యత, చెప్పుకూడదు. చెప్పాను, ఐదుకి ఇక్కడ నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్ నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ ఈ గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో 24న నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వలస సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? ఇది వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి దువ్వాడ వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు. ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీకు చెప్తున్నాను, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేసి అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం, జిల్లా ఎక్కడ చూసినా మొక్కు చేసేసిన ఈ దువ్వాడవాడిని నాకు భార్యగా అన్నారు. కనుక ఐఎమ్ గోయింగ్ టు యూ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇంకా ఫర్దర్ చట్టం పై చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నాకు ఏదైనా జరిగింది, ఏది జరిగినా బాధ్యత ఉండేవాళ్ళు. నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. చెప్పారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాం. నిర్ణయం
పవన్ కళ్యాణ్ అదే పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పిల్లలు కలే జరుగుతుంది కాబట్టి నాకు దాపరించింది. రామారావు గారు లక్ష్మీపార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు. ఎత్తలేని పరిస్థితులే చేశారు. నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, విద్యార్థి ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివడం నాకు ఇష్టం. అలాంటి రామారావు గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది. నిత్యాలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు. కాంపౌండ్ వాళ్ళు దాటి రాపలికి రావడానికి గురుపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానభజనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దానికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న ఆ తల్లి చెబుతుంది, దువాడవాడి నాకు సంబంధం లేదు, నా నాన్న నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను. నాకు 100,000 ఎకరాల ఆస్తులు నీ శుభం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా, నీ ఆస్తుల వైపు చూశానా, మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పేరు ప్రకారం మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువంటి చూడాల. నీకుంటే నీకుంది, బాగుంటుంది, ఆ తప్పేం లేదు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురు ఇక్కడ టెక్కలే పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం, ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూవ్మెంట్స్ లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. సెకండ్ ఎపిసోడ్ మా జీవితంలో మరొక స్టోరీ. దువ్వాడ వాణి ఈమెని మనం మండలి కన్వీనర్గా పెట్టి ఈమె చేయించుకుంటే 2,000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ లీడర్ అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడవాడిని ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకున్నాను. అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంది, అందరూ సరదాగా దేశాంతా ఒకసారి తిరుగుతూ వచ్చిందా కార్యకర్తలు. ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. సగటు మహిళకి, సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి ఈ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి. నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి, మీ భార్య మీరు ఖండించరు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సర్వస్వం వెళ్ళిపోయిన 3 పసిపిల్లలు ఉన్నారు. నాకు చాలే సరైనదని ఒక్క సెకండ్లో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా ఆపాలో కూడా నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిలా అడ్డు పెట్టాను. ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్కి తగలకుండా అలా ఆపాను అంతే. అది ప్రమాదం అంట, నాకు తెలియదు. ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పటికీ కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ ఒక మహిళ ప్రాణానికి ప్రాణం పోయే స్థితికి వస్తున్నారు. అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితులు, నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి,
నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి. ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని అక్కడికి నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాను. నేను బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు జరగటం నిజమే, దేవాలయానికి వెళ్ళటం నిజమే చెప్పాను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న, చనిపోబోతున్న ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డాం. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుతుంది, ఆ కుటుంబానికి మైనస్ అవుతుంది. పోతే నేను పోతాను, కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయాలన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? వేసి నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడెక్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో జ్యుడిషియల్ లాంగ్వేజ్ లో అడెక్టరీ, మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్. దిస్ ఇస్ కాల్డ్ అనడం. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, ఇంట్లో ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, ఇన్ని బండిల్స్ మెసేజ్ తను నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎప్పుడు విడాకులు. మన జీవితంలో ప్రతిరోజు మాట, ఏ మెసేజ్లో చూసినా విడాకులు, నీకు నాకు సంబంధం లేదు. మరి విడాకులు ఇచ్చేయాలి, సంబంధం లేదు అనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇవన్నీ నీకు రాసి ఇచ్చేసాను కదా, ఇంకేం చేయాలి? ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే, ఈ ఇంటికి తాళం వేయమని నమ్మకం ఏంటి? నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను. ప్రజాప్రతినిధిలో ఉన్నాను, హౌస్ లో, అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్ లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా, ఏ అన్యాయం అయిపోయినా, మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు నేను దూరంగా ఉండాలని నేను అనుకున్నా. నా పిల్లలకి మాత్రం అదే, నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైదీకి నవీన సర్వస్వం నాన్న ఉన్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీరు వేగవాళ్ళు మీకు అన్యాయించాలి. నాన్న చెబుతున్నాడు, మీకు ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను మాట. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని ప్రమాణం చేసి చెప్పాను. నా పిల్లలకు అన్యాయం జరగదు, తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిస్తారు, 5 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిస్తారు, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్ కి ఈ ఇంటికి సంబంధం అయితే